షాద్నగర్ పరిధి దుర్గా స్టీల్ కంపెనీలో చోరీ చేసిన మేనేజర్ను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడి దగ్గర 7.5 లక్షల రూపాయలను సీజ్ చేశారు. కంపెనీలో ఈ నెల 3న 7 లక్షల రూపాయల నగదు కంపెనీ డీవీఆర్ చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓనర్ రాజ్ కుమార్. ఇక కంపెనీ కార్మికుడు బబ్లు దగ్గర టేబుల్ లాక్ కీ తీసుకుని మేనేజర్ అపహరించినట్లు విచారణలో నిర్ధారించారు పోలీసులు. మేనేజర్ కమల్ కిషోర్ వర్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. షాద్నగర్ మండలంలోని వెలికట్ట శివార్లో దుర్గా స్టీల్ అనే ఒక కంపెనీ కలదు. దీని పేరు ఓనర్ రాజ్ కుమార్. తన స్టీల్ కంపెనీలో కమల్ కిషోర్ వర్మ అనే వ్యక్తి పనిచేస్తాడు. ఎవరైతే కమల్ కిషోర్ వర్మ అంటే రెగ్యులర్గా తన మెయింటెనెన్స్ మొత్తం ఆయన చూస్తాడు. ఆ 3 నాడు సాయంత్రం ఆ బీరువా చెస్ట్లో ఒక 7.5 lakhs పెట్టి తాళం వేసి కీ తీసుకెళ్లి రాజ్ కుమార్కి ఇవ్వడం జరుగుతుంది. 4 నాడు ఉదయం వెళ్ళి చూసేటప్పటికి డబ్బులు లేవని చెప్పి ఈ మేనేజర్ ఓనర్ కుట్టి రాజ్ కుమార్ చెప్పగా రాజ్ కుమార్ వచ్చి మనకు పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది 4వ తేదీ నాడు 9 గంటలకు మనకు ఫిర్యాదు రాగా దానిపై కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ గారు, డిఏ గారు, అదే ఎస్ఐ గారు టీం అంతా కలిసి ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎవరైతే ఈ మేనేజర్ కమల్ కిషోర్ వర్మ ఉన్నాడో అతనిపై అనుమానాలు ఎక్కువ వచ్చేటప్పటికీ ఉన్న ఎవిడెన్స్ బేస్ చేసుకొని అతను అదుపులో తీసుకుని విచారించాక అతడే ఈ నేర విషయం పెట్టుకోవడం జరుగుతుంది. అతని వద్ద నుంచి దాదాపు ఈ 7.5 lakh రూపీస్ నెట్ క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నేరాన్ని తను ఒప్పుకోవడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ గారిని, అదేవిధంగా డిఏ గారిని, ఎస్ఐ గారిని వీళ్ళందరూ కూడా మంచి పని చేశారని చెప్పి డీసీపీ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు అప్రిషియేషన్ చేయడం జరిగింది వీళ్ళందరినీ. అదేవిధంగా రివార్డ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇట్లాంటి క్రైమ్ అయినప్పుడు క్రైమ్ టీమ్ చాలా అందుబాటులో ఉండి కేసులు త్వరితగతిన డిటెక్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం.